చంద్రబాబు ఆయన పుత్రరత్నం ఇతర 100 మాగుదులు తిరగడానికి ప్రత్యేక విమానాలు హెలికాప్టర్ల కోసం గంటకు లక్షల్లో ఖర్చు పెట్టడానికి ఖజానాలో నిధుల కొరత ఉండదు. ప్రభుత్వం తరపున వాదించేందుకు పెట్టుకున్న ప్రత్యేక న్యాయవాదులకు కోట్లల్లో చెల్లించడానికి కూడా నిధుల కొరత ఉండదు. కానీ రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు సంజీవని వంటి ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు దగ్గరకొచ్చేసరికి ఖజానా ఖాళీగా కనిపిస్తుంది. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు లేవు అని బాబు సర్కార్ చేతులెత్తేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 3.28 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన చంద్రబాబు సర్కారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు తీర్చిన పాపాన పోలేదు. ఆ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించాలంటే మరిన్ని అప్పులు చేయాలని చెబుతోంది. 2014-19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉండగా ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు విదల్చకుండా పేదల ఉసురు తీశారు. 2024లో మళ్లీ చంద్రబాబు గద్దెనెక్కాక ఈసారి ఏకంగా పథకానికే గ్రహణం పట్టించారు. బీమా పథకం ప్రవేశపెడతామని ప్రకటించి ఆరోగ్యశ్రీని గాలికొదిలేశారు. ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో 3,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ఆసుపత్రుల యాజమాన్యాలు బిల్లుల కోసం ఎన్నిసార్లు వేడుకున్నా స్పందించడం లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి పేదలకు చికిత్స చేసిన ఆసుపత్రులకు నేరుగా ఖజానా నుంచి నిధులు చెల్లింపు జరుగుతోంది. చంద్రబాబు మాత్రం ఎన్నడూ లేనట్లుగా ఆసుపత్రుల బకాయిలు చెల్లింపు కోసం ఆరోగ్యశ్రీ ట్రస్టును అప్పుల్లోకి నెట్టే దుష్ట సంప్రదాయానికి తెరలేపారు. కానీ ఆరోగ్యశ్రీ ట్రస్టుకు రుణం ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించడం లేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి రుణాలు సమీకరించి వాటిని ఆసుపత్రులకు మళ్లించేలా యోచిస్తున్నామని చెబుతున్నారు. ఆసుపత్రులకు రుణం రూపంలో బకాయి నిధులు మంజూరు చేయడం కోసం ఒక యాప్ను రూపొందిస్తున్నారు. ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఆసుపత్రులకు మొత్తం బకాయిలో కొంత మొత్తం రద్దు చేసి మిగిలినది మంజూరు చేయనున్నారు. పేద మధ్యతరగతికి ఉపయోగపడే పథకం చెల్లింపుల కోసం ప్రత్యేకంగా అప్పులు చేయడం బాబు సర్కార్ దివాలా కోరుతనానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బడ్జెట్లో ఆరోగ్యశ్రీ కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం కలరింగిస్తోంది. కానీ ఆసుపత్రులకు మాత్రం బిల్లులు ఇవ్వదు. అంటే ఈ కేటాయింపులన్నీ ఉత్తుత్తువే అని తేలిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన 3,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ బకాయిల విషయం తేల్చకుండానే బీమా విధానం అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. బకాయిల విషయం తేలిస్తేనే బీమా ఎంఓయూపై సంతకాలు చేస్తామని, లేని పక్షంలో బీమా అమలుకు సహకరించబోమని తేల్చి చెప్పారు. ఎప్పుడు అడిగినా మేము అందరికన్నా ఎక్కువ పే చేసామంటే ప్రజలకు వైద్యం అందితే హాస్పిటల్కి ఎవరు పే చేశారనేది ఇంపార్టెంట్ కాదు. మాకు ఈ సిస్టమ్ కరెక్ట్గా రన్ అవ్వాలంటే ఆ బకాయిలన్నీ ఎలా తీరుస్తారు? ఇప్పుడు మీరు యూనివర్సల్ హెల్త్ స్కీమ్కి ఏప్రిల్ 1వ తేదీ నుంచి వెళ్ళిపోతే ఈ బకాయిలన్నీ మేము ఎవరిని అడగాలి? ఈ బకాయిలు పూర్తిగా క్లారిటీ ఇవ్వకుండా యూహెచ్సికి వెళ్ళటానికి మేము సిద్ధంగా లేము. మార్చి 31 లోపల వీటిపైన క్లారిటీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము సర్వీసులు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇవ్వలేము యూహెచ్సి కింద. మొత్తంగా ఎమ్మెల్యేల ఆటపాటలు, విందులు, వినోదాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కారు ప్రజల ఆరోగ్యం విషయానికొచ్చేసరికి నిధులు లేవని చేతులెత్తేస్తోంది.